బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ఫోటోతో ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అదేంటంటే అమితాబ్ బచ్చన్ ఇంట్లో సౌదీ రాజుల ఇంట్లోలానే నిజంగానే బంగారు టాయిలెట్ ఉందని. ఎందుకంటే ఆ ఫోటోలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఆ గోల్డెన్ టాయిలెట్ ముందు నిలబడి సెల్ఫీ దిగినట్లు ఉంది. ఆయనే ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో 2016లో తీసిందని పెట్టారు. దీంతో ఆ సెల్ఫీ బాగా వైరల్ అవుతుండడంతో పాటు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్ ఉందని ప్రూవ్ చేస్తుంది. దీంతో అమితాబ్ ఆస్తులపై చర్చ మొదలైంది. తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తన కెరీర్కి, వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రత్యేకమైన 2016 సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. 2016 తన లైఫ్లో ఒక మైలురాయి అన్న నటుడు విజయ్ వర్మ అప్పటి అనుభవాలను వివరించారు. ఈ సందర్భంలోనే అమితాబ్ బచ్చన్ ఇంటి బాత్రూంలో ఉన్న గోల్డెన్ టాయిలెట్తో తాను దిగిన సెల్ఫీని కూడా పోస్ట్లో భాగంగా చేర్చారు. 2016లోనే ఆయన బిగ్ బి అమితాబ్ బచ్చన్ దర్శకుడు గజిత్ సర్కార్లతో కలిసి పింక్ సినిమాలో పనిచేశానన్నారు. తన ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ని కలిసే అవకాశం కూడా ఆ ఏడాదిలోనే వచ్చిందని పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే బచ్చన్ గారి ఇంట్లో ఉన్న బంగారు టాయిలెట్తో ఒక సెల్ఫీ కూడా దిగానంటూ విజయ్ వర్మ సరదాగా రాసుకొచ్చారు. ఇక ఆ పోస్ట్లో అమితాబ్ బచ్చన్తో కలిసి దిగిన ఫోటోతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ని కలిసినప్పుడు దిగిన ఫోటో కూడా విజయ్ షేర్ చేశారు. అంతేకాదు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ను తన హీరోగా అభివర్ణిస్తూ ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. పింక్ సినిమా తన సినీ ప్రయాణంలో చాలా కీలకమైన మలుపుగా నిలిచిందని విజయ్ వర్మ పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్తో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవంగా మారిందని చెప్పారు. ఆ సినిమాలో తాను చేసిన నెగిటివ్ పాత్ర కోసం చాలా శ్రమించానని, ఆ పాత్ర ప్రభావం అంతలా ఉండాలని దర్శకుడు గజిత్ సర్కార్ తనతో చెప్పిన మాటలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సన్నివేశం చూసినప్పుడు ప్రేక్షకులకు తీవ్రంగా స్పందన రాకపోతే, ముఖ్యంగా మహిళలపై చేయి చేసుకునే భావన పట్ల అసహ్యం కలగకపోతే నటన సరిగ్గా చేయనట్టేనని దర్శకుడు చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని విజయ్ వర్మ తెలిపారు. అయితే అమితాబ్ బచ్చన్ దగ్గర దాదాపుగా 3,000 కోట్ల సంపద ఉన్నట్లు నివేదిక చెబుతున్నాయి. 2024 రాజ్యసభ ఎన్నికల సమయంలో జయా సమర్పించిన అఫిడవిట్లో మాత్రం జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్కి కలిపి 1,578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. దీంట్లో చరాస్తులు 849.11 కోట్లు, స్థిరాస్తులు 729.77 కోట్లు. జయా పర్సనల్ నెట్వర్త్ 1.63 కోట్లు, అమితాబ్ది 273.74 కోట్లు. బ్యాంక్ బ్యాలెన్స్ విషయానికొస్తే జయా ఖాతాలో 10.11 కోట్లు ఉన్నాయి. దీంతో ఇండియాలోని రిచెస్ట్ రాజ్యసభ ఎంపీలో లిస్టులో జయా 3వ స్థానంలో ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమితాబ్కి 5 భారీ బంగళాలున్నాయి. ముంబైలోని జల్సా, ప్రతీక్ష బంగళాలు వారి సెలబ్రిటీ లైఫ్కి సింబల్గా నిలుస్తున్నాయి. జల్సా విలువ 100 నుండి 120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మిర్రర్ షెల్ఫ్స్, గ్లాస్, చాండిలియర్స్, రాయల్ పెయింటింగ్స్తో దీని డిజైన్ అద్భుతంగా ఉంటుంది. అహ్మదాబాద్, భోపాల్, గాంధీనగర్, నోయిడా, పూణేలో కూడా వీళ్లకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫ్రాన్స్లోని బ్రిగ్నూగన్ ప్లాజస్లో 3,175 చదరపు మీటర్ల రెసిడెన్షియల్ ల్యాండ్ కొన్నారు. లక్నోలో జయా పేరిట 1.22 హెలికాప్టర్ల ఫామ్ ల్యాండ్ ఉంది. దీని విలువ 2.2 కోట్లు. అమితాబ్ పేరిట బరాబంకీలో 3 ఎకరాల ఫ్లాట్ ఉంది. దీని విలువ 5.7 కోట్లు. ఈ ప్రాపర్టీస్ వీళ్ళ లగ్జరీ టేస్ట్ను తెలియజేస్తున్నాయి. దీంతో పాటు అమితాబ్ గ్యారేజ్లో ఖరీదైన కార్లుంటే, జయా బచ్చన్ దగ్గర 40 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, వజ్రాలతో కూడుకున్న జ్యువెలరీ ఉంది.